విలాప వాక్యములు 3వ అధ్యాయం 24వ వచనాన్ని మనం చదువుదామండి. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనిచున్నాను. దేవుడు నా భాగము, ఆయన నేను నమ్ముచున్నాను. ఆస్తి దొరకకపోయినా, అంతస్తు లేకపోయినా, ఏది లేకపోయినా దేవుడు నా భాగమని తలంచుకొనుచున్న వారికి ఈ లోకములో ఆస్తినిస్తాడు, పరలోకములో స్వాస్థ్యమును గుడిస్తాడు. దేవుడు అటువంటి వారిని విడిచిపెట్టాడు. దేవుని కోసం ఉపేక్షించిన వారు, దేవుని కోసం సమర్పించిన వారు, వారిని ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదించి గొప్ప చేస్తారు. దేవునికి స్తోత్రం. 142వ కీర్తన 5వ వచనం కూడా చదువుదామండి. యెహోవా, నీకే నేను మొరపెట్టుచున్నాను, నా ఆశ్రయ దుర్గము నీవే, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకొంటిని. దేవుని స్వాస్థ్యముగా చేసుకున్న భక్తుడు, సజీవులున్న భూమి మీద నా స్వాస్థ్యము నీవే అని నేను అనుకొనుచున్నాను. గనక దేవుణ్ణి సేవించడానికి జీవితాన్ని సమర్పించినటువంటి బిడ్డలకు దేవుడు సమస్తమును అనుగ్రహించి వారిని ఆశీర్వదిస్తారు. మొదటి రాజుల గ్రంథం 12వ అధ్యాయం దాని యొక్క 16వ వచనాన్ని మనం చదువుదామండి. కాబట్టి ఇజ్రాయేలు వారందరూ రాజు తమ విన్నపమును వినలేదని తెలుసుకొని రాజుకి ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చిరి, దావీదులో మాకు భాగమేది, యెషయి కుమారుని యందు మాకు స్వాస్థ్యమేది. ఇజ్రాయేలు వారలారా మీ గుడారములకు పోవుడి, దావీదు సంతతి వారలారా మీ వారిని మీరే చూచుకొనుడి అని చెప్పి ఇజ్రాయేలు వారు తమ గుడారములకు వెళ్ళిపోయిరి. ఇక్కడ చూడండి, దావీదు సంతానమునకు స్వాస్థ్యం లేకుండా ఉండునా? 12 గోత్రములు కలిగిన ఇశ్రాయేలును ఏలిన దావీదు దానిని సొలొమోనుకి ఇచ్చాడు. సొలొమోను జీవిత కాలంలో ఏం చేశాడు? దావీదు నడిచినట్లు నడవలేదు. జ్ఞానియే, చివరిగా ఒప్పుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు, కానీ జీవితకాలం అంతా లౌకికంగా జీవించాడు. దేవుడు చెప్పాడు, షలోమోను కాలం తర్వాత ఇశ్రాయేలును 2 చేస్తాను, 2 గోత్రాలు మాత్రమే రెహబెయాముకి ఇస్తాం, 10 గోత్రాలు యెరోబెయాముకి ఇస్తాం. యెరోబెయాం షలోమోను దాసుడు, రెహబెయాం షలోమోను కుమారుడు. అయితే కుమారునికి మాత్రం 2 గోత్రాలు ఇచ్చి 10 గోత్రాలు అన్యులకు ఇచ్చారు. అప్పుడు వారు అడుగుతున్నారు, దావీదు వంశానికి స్వాస్థ్యం లేదా? ఎవరు చేశారు ఆ పని? సొలొమోను చేశాడు. దేవుని స్వాస్థ్యం ఎన్ని తరాలకు ఇచ్చారండి? 1000 తరాలకు ఇచ్చారు. 1000 తరాలను నేను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్తే మన అవిధేయతను బట్టి మనం దాన్ని బ్రేక్ చేయొచ్చు. మనం బ్రేక్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ శపింపబడతారు, వారి ఆశీర్వాదం పొందలేరు. మీ సంగతి మీరే చూసుకోండి, మీకే స్వాస్థ్యం లేదు. 2 గోత్రాలే రెహబెయాముకు దొరికింది, 10 గోత్రాలు అన్యులకు ఇచ్చారు. మీకు తెలుసు కదా, ఆహాబు రాజు అది ఆ 10 గోత్రాలకు రాజు అయ్యాడు. జెజబెల్ తెలుసు కదా, ఆయన భార్య ఆ 10 గోత్రాలకు రాణి. వారన్ని రకాలైన మూఢత్వంలోనికి, ఆచారంలోనికి ఇశ్రాయేలీయులను లాక్కొనిపోయారు. బేలు ప్రవక్తలను పెట్టుకొని అన్యారాధనలు చేశారు. ఇశ్రాయేలు జనం, సత్యదేవుని పూజించిన ప్రజలు దేవునికి దూరస్తులైపోయారు. కారణం ఒకని అవిధేయత. సొలొమోన్ దేవునికి విరోధంగా నడిచినందుకు తన సంతానములు బానిసలైపోయారు, శాపగ్రస్తులైపోయారు. దానికి కారణం వారి యొక్క అవిధేయత. మనం దేవుణ్ణి ఇంపార్టెంట్గా మనం పెట్టుకోకపోతే మన జీవితంలో కూడా ఇటువంటి ప్రమాదాలు జరుగును అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. దేవుడు మనకు ఒక పోర్షన్, ఆయన మన భాగం. అయితే ఇక్కడ ఒక వ్యక్తి నాకు 2 పాలు కావాలంటున్నాడు. అందరికీ 1 పాలు ఇస్తే నాకు మాత్రం
2 పాలు కావాలి. అది అహంకారం కదా, అది స్వార్థం కదా. ఇక్కడ చూడండి 2వ రాజుల గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనంలో ఒకడు అంటున్నాడు, నీకేం కావాలంటే నాకు 2 పాలు కావాలంటున్నాడు. వారు దాటిపోయిన తర్వాత ఏలియా ఎలీషాను చూచి నేను నీ యొద్ద నుంచి తీయబడక మునుపు నీ కొరకు నేను ఏమి చేయాలని నువ్వు కోరుచున్నావు దానిని అడుగమని చెప్పగా ఎలీషా నీకు కలిగిన ఆత్మలో 2 పాలు నా మీదకు వచ్చును గాక. అది చాలు. ఇప్పుడు వస్తూ ఉంటే ప్రవక్తల శిష్యులు, అక్కడ ఒక ప్రాఫెటిక్ స్కూల్ ఉంది. ఆ ప్రాఫెటిక్ స్కూల్లో థియరీ నేర్చుకోవడానికి ఎలీషాకి ఎప్పుడు టైం దొరకలే. అక్కడ మంచి స్టడీస్ జరుగుతున్నప్పుడు ఎలీషా లేడు. ఎలీషా ఎడిపోయిండు? ఏలియా చేతికి నీళ్లు పోసినవాడు, ఏలియా బ్యాగ్ మోసినవాడు, ఏలియాకు పరిచర్య చేసినవాడు. ఈ ప్రాఫెట్స్ అడుగుచున్నారు, రే నువ్వు ఇలా నడుస్తావు, నువ్వు ఎలా నేర్చుకుంటావు, ఎందుకు వచ్చావు? ఆయన బ్యాగ్ మోయడానికేనా నీ జీవితం? ఇక ఆయన పోయేదాకా నువ్వు వేరే ఏం చెయ్యవా? ఊరుకోండి, మీకు తెలియని విషయాలకు తొందరపడకండి అని చెప్పి ఏలియాను సేవించాడు. ఏలియా నువ్వు వెనకకు పో, నేను ఈరోజు నీకు కనబడకుండా పోతా. అప్పుడు చెప్పాడు, నీ దేవుడు నా దేవుడు, నిన్ను నేను విడవను, నువ్వు నన్ను ఆశీర్వదించాలి. అప్పుడు నీకేం కావాలి అంటే నీలో ఉన్న ఆత్మశక్తి యొక్క డబుల్ పోర్షన్ నాకు కావాలి, రెట్టింపు బ్లెస్సింగ్స్ నాకు కావాలి, నేను ఆశీర్వదింపబడాలి. నాకు ఆ ప్రాఫెటిక్ స్కూల్ రాసి ఇవ్వండి, ఇదిగో ముద్రపత్రం, ఒక సిగ్నేచర్ రాయండి. వాళ్ళందరూ నన్ను ఎగతాళి చేస్తారు, నేను పోతే వాళ్ళు నన్ను యాక్సెప్ట్ చేయరు, నన్ను వెనక బెంచ్లో కూర్చోబెడతారు, ఎందుకంటే నేనేం థియరీ రాయలేదు. ఆ స్కూల్ నీకు ఇస్తున్నానని రాసివ్వండి. లేదు పలానా దగ్గర మనం తీసుకున్న 10 ఎకరాలు ఉంది కదా, అది నాదే అని చెప్పి రాసివ్వండి. కొంతమంది ప్రియమైన పిల్లలు తల్లిదండ్రులతో ఇలాగ చేపిస్తారు, మిగిలిన వారికి తెలియకుండా సంతకాలు పెట్టిస్తారు. ఏదో ఒక ముక్క తిని సంతకాలు పెట్టేసి దాని కాన్సిక్వెన్సెస్ ఆలోచించకుండా వదిలేసిపోతారు. పిల్లలు కొట్టుకుంటారు పరసరం. ఇప్పుడు ఎలీషా నాకు సంతకం పెడతావా అని అడగలే. నీలో ఉన్న దేవుని శక్తి, దేవుని సాన్నిధ్యం, 2 పాలు నాకు కావాలి. తిరిగి వచ్చినప్పుడు దిక్కులేనివాడు ఎలీషా మన అందరి వెనకాల కూర్చుంటాడని వాళ్ళందరూ అనుకుంటున్నారు. ఎలీషా తిరిగి వచ్చినప్పుడు ఏమీ షో చేయలే. ఎలీషా వెళ్ళుచున్న మార్గంలో ఏలియా చేసిన దానికన్నా అద్భుతమైన కార్యాలు దేవుడు చేయడం మొదలుపెట్టినప్పుడు ఈ శిష్యులందరూ వచ్చి ఎలీషాకు శిష్యులయ్యారు. హల్లెలూయా. నీలో దేవుని ఆత్మ సాన్నిధ్యం ఉండాలి, షో పుట్టప్పులు కాదు, వేషాలు కాదు. రియల్ పవర్ ఆఫ్ గాడ్, రియల్ అనాయింటింగ్ ఆఫ్ ద లార్డ్, రియల్ హోలీ స్పిరిట్ నీలో ఉంటే దానికి కుళ్ళు కుయుక్తులు ఏమీ ఉండదు. దేవునికి స్తోత్రం. నిర్మలమైన మనసుతో పనిచేస్తున్న ఎలీషాను అందరూ ఎగతాళి చేశారు. కొంచెం చిన్న చూపు కూడా కలిగింది. కానీ ఎలీషా మాత్రం పట్టుదల విడవలేదు. నాకు అప్పగించిన ఈ పని నేను ఖచ్చితంగా తుదముట్టిస్తాను. ఐఎమ్ సాటిస్ఫైడ్, ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్ టు మర్మర్. నేను గుసగుసలాడడానికి ఏమీ లేదు, నాకు గ్రూపిజం చేయడానికి ఏమీ లేదు. నేను ఒకటే పని మీద ఉన్నాను, సేవకునికి పరిచర్య చేయడం. అందరు ఎగతాళి చేసిన ఎలీషా మాత్రం డిస్టర్బ్ అవ్వలేదు. ఏం దొరికింది ఎలీషాకు? డబుల్ పోర్షన్ ఆఫ్ అనాయింటింగ్. ఆయన ఎముకలు తాకిన శవాలు కూడా లేచిపోయింది. ప్రైజ్ ది లార్డ్. ప్రాణముతో వెళ్ళిపోయారు. ఎలీషాను పాతి పెట్టిన స్థలంలో తీసుకుపోయి ఇంకొక బాడీ సమాధి చేస్తుంటే లేచి వచ్చాడు. కారణం ఏంటంటే కింద ఉన్నది ఎలీషా ఎముకలు. హల్లెలూయా. అటువంటి అద్భుతాలు దేవుడు నీ జీవితంలో జరిగించాలంటే నీకు విధేయత కావాలి, సమర్పణ కావాలి, ఓపిక కావాలి, సహనం కావాలి, ఎదురుచూపు కావాలి, ఈ సనుగులు మానాలి, ఈ గునుగులు మానాలి, ఈ నెగటివ్ యాటిట్యూడ్ అన్నీ పోవాలి. నీవు పరిపూర్ణమైన సమర్పణతో దేవునికి సమర్పించినప్పుడు నీ మీద దేవుడు తన ముద్ర వేస్తాడు. దేవునికి స్తోత్రం.
హల్లెలూయా. దేవుడిచ్చే పదవి కావాలా, మనుష్యుల చేత ఇచ్చే పదవి కావాలా? నీకు దేవుడిచ్చే గుర్తింపు కావాలా, మనుష్యులు నిన్ను గుర్తించాలని నువ్వు ఆశిస్తున్నావా? మీలో నాయకుడు అందరికీ పరిచారకులు కావాలని దేవుడు చెప్పాడు. దేవుని మనస్సు మనం సంపాదించడానికి ప్రయత్నం చేయాలి. మన జీవితంలో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తారు. ఆయన మనల్ని ఆశీర్వదిస్తారు. మనకు కావలసినవన్నిటినీ దయచేయడానికి ఆయన నమ్మదగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ద్వితీయోపదేశ గ్రంథం 32వ అధ్యాయం 9వ వచనం కూడా మనం చదువుదామండి. యెహోవా వంతు ఆయన జనమే, ఆయన స్వాస్థ్య భాగము యాకోబే. అరణ్య ప్రదేశములోను భీకర ధ్వని గల పాడైన ఎడారిలోను వాని గనుగొని ఆవరించి పరామర్శించి తన కనుపాపను వలె వాని కాపాడెను. దేవునికి స్తోత్రం. యాకోబును దేవుడు ఎక్కడ దొరికాడు? ఎడారిలో పారిపోతున్నప్పుడు, తండ్రి దగ్గర నుంచి, అన్నయ్య దగ్గర నుంచి పారిపోతున్నప్పుడు లూజ్ అనేటువంటి స్థలంలో నిద్రపోచుండగా దొరికాడు. అక్కడి నుంచి పట్టుకొని వచ్చిన దేవుడు అంటున్నాడు, యాకోబు నా స్వాస్థ్యము, నేను నా ప్రజలను ప్రేమించుచున్నాను. మహోన్నతుడు జనములకు వారి స్వాస్థ్యములను విభాగించినప్పుడు, నరజాతులను ప్రత్యేకించినప్పుడు, ఇశ్రాయేలీయుల లెక్కను బట్టి ప్రజలను సరిహద్దులను నియమించను. యెహోవా వంతు ఆయన జనమే. దేవునికి స్తోత్రం. అందరికీ పంచిపెట్టినప్పుడు యాకోబును తన వంతుగా తీసుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు చెప్పాలమ్మా, నీ పేరు చెప్పి ఆమె నా వంతు, నా స్వాస్థ్యం అని నీ గురించి, నీ కుటుంబమును గురించి దేవుడు చెప్పాలి. అటువంటి సమర్పణ ఉండాలి. మనుషులకు కనబడే షోపుట్లపులొద్దు. మనుషులు అప్రిషియేట్ చేయాలని చేసేటువంటి ప్రహసనలొద్దు. దేవుని కృప పొందడానికి ఉన్న సమర్పణ, దేవుని సన్నిధి పొందడానికి ఉన్నటువంటి సమర్పణ, దేవుని ఆదరణ పొందడానికి ఉన్న సమర్పణ నీ జీవితంలో ఉన్నట్లయితే ఆయన అంటాడు, ఆయన నా సొత్తు, నా సొంతం, నా విలువైన సంపాద్యం. హల్లెలూయా. దేవుని సొత్తుగా నువ్వు గుర్తింపబడాలి. సొత్తును అరటి చెట్టు కింద పడేస్తారా మనం? చాలాసార్లు నేను అడిగాను, సొత్తు ఎక్కడ ఉంటుంది? బీరువాలో ఉంటుంది. విలువైనది, ప్రాముఖ్యమైనది, శ్రేష్టమైనది అందరూ చేయబెట్టడానికి ఒప్పుకో. అది సెపరేట్గా పెట్టుకుంటాం, లోకర్లో పెడతాం. నా స్వాస్థ్యం, నా సొత్తు నా దేవుడే. దేవుడు అంటున్నాడు, నా వంతు యాకోబే, నా ప్రజలే, నన్ను ఆరాధించుచున్న నా జనమే, నేను వారిని ఇష్టపడుచున్నాను. దేవునికి స్తోత్రం. నీకును నాకును కావలసిన సమస్తమును అనుగ్రహించడానికి మన దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనకు కావలసిన వాటన్నిటినీ ఆయన అనుగ్రహిస్తున్నాడు గనక మన దేవునికి స్తోత్రం చెల్లించాలి. చదువుబడిన కీర్తనలోనికి మరలా వస్తామండి. దాని 63వ వచనం ఒకసారి చదువుదామండి. 119, 63వ వచనం. నీ యందు భయభక్తులు గల వారికి అందరికి, నీ యందు భయభక్తులు గల వారికి అందరికి, నీ ఉపదేశములను అనుసరించు వారికి, నీ ఉపదేశములను అనుసరించు వారికి నేను చెలికాడ, నేను చెలికాన్ని. దేవునికి స్తోత్రం. నీకు ప్రియమైన వారే నా ఫ్రెండ్స్. హల్లెలూయా. నీ కట్టడలను అనుసరించువారు, నీ అడుగుజాడలో నడుచువారు, నీ చిత్తం నెరవేర్చుచున్న భక్తులందరూ నాకు చెలికాళ్ళు. దేవునికి స్తోత్రం. నా ఫ్రెండ్స్ అని చెప్తున్నారు. ఆత్మీయ సహవాసం యొక్క ఇంపార్టెన్స్ మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. మీరు ఆత్మీయమైన అభివృద్ధిని పొందుతున్నటువంటి వారైతే దేవునితో నడవడానికి మీరు ఆశించాలి. అపొస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం మనం చదువుచున్నట్లయితే, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి. ఆదివారం తర్వాత see you next Sunday.
ఎడదగక ఉండడం అంటే అదేనా? ఆత్మీయ సహవాసం అంటే అదేనా? సీ యూ నెక్స్ట్ సండే, దట్ ఈస్ నాట్ ఫెలోషిప్. ప్రతిదినం ప్రతిసారి కలవడానికి, ఆరాధించడానికి, సహవాసం చేయడానికి ఉన్న ఆపర్చునిటీ, అది మనం తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం మనం చదువుదామండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం. మొదటి దినము నుండి ఇది వరకు సువార్త విషయంలో మీరు నాతో పాలివారై ఉండుట చూచి మీలో ఈ సత్క్రియను ఆరంభించిన వాడు యేసుక్రీస్తు దినం వరకు దానిని కొనసాగించునని రూఢిగా నమ్ముచున్నాను. కురియన్ గారి దగ్గర SMS లిస్టులు ఉన్నాయి. నా ఫ్యామిలీ అని చెప్పి మెసేజ్ పెడుతున్నాను. నా ఫ్యామిలీ పోయి వేరే ఫ్యామిలీలో కూర్చున్నారు. మెసేజ్ అక్కడ కూర్చొని చూస్తారు. RCC ఫ్యామిలీ, ఆ ఫ్యామిలీలో నేను అనే విషయం పాపం పాస్టర్ గారికి తెలియకుండా మళ్ళీ మెసేజ్లు పంపిస్తున్నారు. ఏంటని? ఆయన ఊరిక పోలిష్ చేయడు, ఊరిక వచ్చి మసాజ్ చేయడు, ఇల్లు దర్శించడు. అందుకే నేను అక్కడికి పోవడం లేదు. ఎక్కడికో వెళ్ళిపోయి జీవితం అంతా కుప్పగోలిన తర్వాత వస్తారు, సారీ చాలా పెద్ద మిస్టేక్ చేశాను, మిమ్మల్ని విడిచిపెట్టి పోవడం మా జీవితంలో చాలా ఆత్మీయ లోపం సంభవించింది. అయినా మనం చేర తీసుకుందాం. ఎడబోయొచ్చనో అని మనం అడగం. మన బిడ్డలు ఎప్పుడు బిడ్డలే. తండ్రిని విడిచిపెట్టినా వారిని తండ్రి మనసు నుంచి తీసివేయలేరు. RCC కుటుంబ సభ్యులారా, ఇది మీ కుటుంబం. మీరే మా స్వాస్థ్యం, మీరే మా భాగము. మిమ్మల్ని గూర్చి మేము మురిసిపడుతూ ఉంటాం, మిమ్మల్ని గూర్చి మేము ఆనందిస్తూ ఉంటాం. మీరేమో డబుల్ స్టాండర్డ్లో ఉన్నారనుకోండి, నాకు తెలియదు కానీ నీ తండ్రికి తెలుసు, ఆయన తెలుసు. ఇదంతా వేషధారులు అంటాడు. అలాగ మీ ఒక్కరి గురించి కూడా దేవుడు చెప్పకూడదు. మీరందరూ ఏ పరిచర్యకు కట్టబడిన వారో ఆ పరిచర్యలో మీరు వర్ధిల్లాలని, ఆశీర్వదింపబడాలని దేవుడు కోరుచున్నారు. మీ గురించి దేవునికి ఎంత గొప్ప ప్రణాళిక లేదు? మీరు వర్ధిల్లాలని దేవుడు ఆశించడం లేదా? మీరు ఎదగాలని దేవుడు కన్న కలలను తారుమారు చేసి అటు ఇటు తిరుగులాడుతావా? I just want to warn every youngsters, walk with the Lord. He is the one who will establish you. మీ భాగమైన వాడు ఆయనే. ఆయనను విడిచిపెట్టి ఫ్రెండ్షిప్ చేయకండి. ఆత్మీయులతో సహవాసం చేయండి. త్రాగుబోతులతో సహవాసం చేసి జీవితాన్ని నాశనం చేయకండి. దేవుని కృపలో నడవాలని, దైవ చిత్తం నెరవేర్చాలని, దేవునికి ఇష్టలుగా ఉండాలని సమర్పిద్దాం. NIT కొరకు ప్రార్థించండి. పిల్లలు చెడిపోయి సామాజికంగా, ఆత్మీయంగా చెడిపోయి వారి తల్లిదండ్రులకు దూరస్తులు కాకుండా ఈ క్యాంపస్లో ఉన్న పిల్లలందరూ దేవుని కృపలో ఉండాలని, వారు ఏ మతస్థులైనా ఏ కులస్థులైనా వారు సాన్మార్గిక మార్గం నుంచి తొలగిపోకుండా ఉండడానికి మనం ప్రార్థన చేయాలి. మనల్ని దేవుడు కావలి వారిగా పెట్టారు. మన పిల్లలు యూనివర్సిటీలో చదువుతున్నటువంటి వారికి అందరికీ ఇచ్చుచున్న హెచ్చరిక, అక్కడ కనబడిన ఆ ఫ్రెండ్స్ శాశ్వతంగా నీ ఫ్రెండ్స్గా ఉండరు. వాళ్ళు నిన్ను వాడుకోవడానికి మాత్రమే ప్రయత్నం చేస్తారు. వారి స్వార్థం కొరకు నిన్ను బలి చేస్తారు. లాస్ట్ నువ్వు ప్రాణం పోగొట్టుకొని నీవు నీ తల్లిదండ్రులకు తీరా దుఃఖము నువ్వు కలుగచేస్తావు. మన పిల్లలందరూ కూడా దేవుడు అనుగ్రహించిన 100 సంవత్సరాల ప్రణాళికలో ఉన్నారు అని గ్రహించాలి. మీ కాలేజ్ విద్యాభ్యాసం మీరు పూర్తి చేసి ఒక మంచి కంపెనీలో జాబ్ చేసి మీ మార్గం మీరే ఏర్పాటు చేసుకోవడం కాదు, మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి మీ కొరకు ఏడిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తల్లిదండ్రుల ప్రార్థనకు విలువ కలిగినట్లు మీరు క్రీస్తుని అడుగు జాడలో నడిచి దేవుని ఏర్పాట్లో మీరు ఉండి ఆత్మీయులతో సహవాసం చేసి మీ జీవితాన్ని సరిచేస్తున్నప్పుడు మీ పేరెంట్స్ సంతోషిస్తారు, మీ పరమ తండ్రి ఆనందిస్తారు, స్పిరిచువల్ పేరెంట్స్ కూడా సంతోషిస్తారు. నేను మీ అందరికీ తెలియపరుస్తున్నాను, లైఫ్ ఈజ్ so precious. You have to protect it. You have to keep it safe. You have to take the decisions
మీరు తీసుకోవాల్సిన నిర్ణయాలు మీరు తీసుకోవాలి. దేవుని అడుగు జాడలో నడవాల్సినటువంటి అవసరత ఉంది, అది మనం పాటించాలి. కాలేజీ వాళ్ళను నిలదీస్తే లాభం లేదు. పిల్లలు ఎందుకు బయటికి పోయారు? పిల్లలు చిన్నపిల్లల, ఎల్కేజీ యూకేజీ పిల్లలు కాదు కదా. వారికి బయటికి పోవడానికి ఉన్న స్వేచ్ఛ ఉంది. కాలేజీ యాజమాన్యం ఏం చేస్తారు? సెక్యూరిటీ ఏం చేస్తారు? వాళ్ళు ఏదో స్టోరీస్ చెప్తారు, వాళ్ళు నమ్ముతారు. కొంతమంది వార్డెన్స్కు పనిష్మెంట్ దొరుకుతుంది. ఏం లాభం? పోవాల్సినోడు పోయిండు. మన పిల్లలందరూ విలువైన వారు, వారు దేవుని కృపలో నడవాలి. దేవా, నీ వాక్యమే నా ఆధారం అని చెప్పాలి. నన్ను గద్దించండి. ఈరోజు ఎవరికి గద్దింపు ఇష్టం ఉండదు. నన్నేం అనకు, నాకు తెలుసు నేనేం చేస్తున్నానని. నీకు అవసరమై, నీకు వీలుంటే డబ్బు ఇవ్వు, నువ్వు డబ్బు ఇవ్వకపోయినా నేను సంపాదిస్తా. అలాగా డబ్బు సంపాదించే పిల్లలు ఉన్నారు ఇంజనీరింగ్ కాలేజీలో, మెడికల్ కాలేజీలలో. ఎవరిని ఆశ్రయించకుండా వారే డబ్బు సంపాదిస్తున్నారు. ఇక్కడ పేరెంట్స్ ఉపవాస ప్రార్థన చేసి ఎదురు చూస్తూ ఉంటే బిడ్డ అక్కడ అన్యాయంగా జీవిస్తూ ఉంది. వద్దమ్మా, మన పిల్లలు ఎవరు కూడా అటువంటి మార్గాలు ఏర్పాటు చేయకూడదు. వారు దేవుని కృపలో నడవాలి. మన పిల్లలు దేవునికి ఇష్టలుగా ఉండాలి. దేవా, నీవే నా స్వాస్థ్యం, యు ఆర్ మై పోర్షన్ అని చెప్పేటువంటి పదవి కలిగిన వారిగా వారు నడవాల్సినటువంటి అవసరత ఉంది. వారు దేవుని చిత్తం నెరవేర్చాల్సినటువంటి అవసరత ఉంది. చదివిన వాక్య భాగంలో దాని 5వ వచనం కూడా చదువుదామండి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. గనుక మీ అందరి నిమిత్తము నేను చేయు ప్రతి ప్రార్థనలో ఎల్లప్పుడూ సంతోషముతో ప్రార్థన చేయుచు నేను మిమ్మను జ్ఞాపకం చేసుకునినప్పుడు ఎల్లను నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. అటువంటి వారు కొంతమంది ఉన్నారండి మా హృదయంలో. జ్ఞాపకం చేసుకున్నప్పుడల్లా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే కొంతమంది మాకు ఉన్నారు. చెన్నైలో కొందరు మాకు ఉన్నారు, మలేషియాలో కొందరు మాకు ఉన్నారు, ఇంగ్లండ్లో. మేము దేవునికి కృతజ్ఞత చెల్లించగలిగిన కొందరు యుఎస్లో ఉన్నారు, కొందరు కెనడాలో ఉన్నారు. ఎందుకు తెలుసా? దే ఆర్ కనెక్టెడ్ టు ద ఫ్యామిలీ. కొంతమంది వెళ్ళినప్పుడు చూసినాం, మళ్ళీ వారి పతా తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. మళ్ళీ వచ్చినప్పుడు కనబడతారు, నవ్వుకుంటూ వస్తారు. కొద్దిగైనా నేను చెప్తే ఎక్కువైపోతుందేమో కదా. తల్లిదండ్రులతో మాట్లాడకుండా పిల్లలు జీవించగలరా అండి? నానా బాగున్నావా, అమ్మ బాగున్నావా అని అడగకుండా పిల్లలు జీవించగలరా? నిన్ను కన్న తల్లిని తండ్రిని నువ్వు మర్చిపోవడం ఎలా? నీ భార్య మాటకు విని నీ తల్లిదండ్రులను నీ శత్రువులుగా చేసుకుంటారా? నీ భర్త మాట విని నీ తల్లిదండ్రులతో మాటలు బెంచేస్తావా? ఆత్మీయ తల్లిదండ్రులు పెళ్లి చేయడానికే అవసరమా? ఆ తర్వాత ఉండొద్దా? వారు చేసిన పనిలో, వారు పడుచున్న ఇబ్బందులో నువ్వు భాగంగా ఉండవా? నీకు ఇచ్చిన స్వాస్థ్యం దేనికి? నీకు ఇచ్చిన ఆస్తి దేనికి? నీకు ఇచ్చిన ఆరోగ్యం దేనికి? నీ డబ్బు దేనికి? అది రేపు దేనికి పనికి వస్తుంది? నీవు చివరిగా ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, నా నామం నిమిత్తం నువ్వు ఏం చేశావు అని దేవుడు అడిగినప్పుడు, నీ నామం కొరకు ఏం చేయలేదు, నాకు అది కుదరలే, నేను వేరే చాలా నామాల కొరకు చేసిన, అవన్నీ ఒట్టిదే, ఇక్కడ ఉండిపోతుంది. నీవు ఆయన సన్నిధికి చేరినప్పుడు నీ వెంట వచ్చేది ఆయన కోసం నువ్వు చేసేది మాత్రమే. నీ క్రియలు నీ వెంట వచ్చునని వాక్యం సెలవిచ్చుచున్నారు. ప్రియులారా, దేవునికి ఇష్టలుగా నడుద్దాం, దైవ చిత్తం నెరవేరుదాం. ఈ జీవితం ఒక్కసారే ఉంటుందండి, దాని విలువను అర్థం చేసుకుందాం. కనుక తల్లిదండ్రులు బ్రతికి ఇక్కడ ఉంటే పిల్లలకి చెప్పండి, సంఘముతో కనెక్ట్ అయి ఉండాలని, దైవజనుల దీవెనలు ఉండాలని, వారి ఆశీర్వాదములు ఉండాలని చెప్పండి. వారు కాల్ చేసి మాట్లాడి సమాధానం స్థాపించిన గాక. కృతజ్ఞత లేని మనుషులుగా మనం ఉండొద్దు. ఒకప్పుడు మనం ఎంతో పొగిడిన అనుభవాలు ఇప్పుడు మర్చిపోయాం. అక్కడికి వెళ్ళిన తర్వాత, ఆ మాయా ప్రపంచంలో మునిగిన తర్వాత సమస్తం మర్చిపోయారు. కాజీపేట అది ఎట్లుంటుంది కదా? అలా ఉండకూడదండి. మనం పుట్టి పెరిగిన ప్లేస్, మనం ఎదిగిన సంఘం, మనకు వాక్య ఉపదేశం చేసిన దైవజనులు ఎప్పుడు మర్చిపోకూడదు. వారిని బట్టి దేవునికి స్తోత్రం చెల్లించాలి.
వారు చేయుచున్న ప్రయాసలో పాలు పంచుకోవాలి, దేవుని కొరకు నిలబడాలి. మనం వెలుగులో నడిచిన ఎడల మనకు అన్యోన్యం సహవాసము గలము. మనం సహవాసం గలవారం. వీఆర్ ఫ్రెండ్స్, వీఆర్ ఫ్యామిలీ, వీఆర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. వెలుగులో నడవాలి. చీకట్లో నడిచిన వానితో మనకు పొత్తు లేదు. వెలుగుకు చీకటికి ఏమీ పొత్తు. దేవుని కార్యం జరుగుతున్న స్థలంలో అపవాది కార్యములకు పొత్తు లేదు, చోటు లేదు. అది గుర్తించుకోవాలి, దాన్ని విడిచిపెట్టాలి. మన స్వార్థం కొరకు కొందరిని మనం బలి చేస్తాం. కొన్నిసార్లు మనకు నచ్చని ప్లేస్కు వేరే వాళ్ళు పోవడానికి మనం ఒప్పుకోం. బయటికి పోయినోని పని ఏంటి తెలుసా? బయటికి లాగడమే. అక్కడ చాలా బాగుంది, అక్కడ చాలా బాగుందని చెప్పుకోవడం. నువ్వు ఏ మందిరంలో దేవుడు నాటాడో ఆ మందిరంలో నువ్వు వాడబడాలి. ఎక్కడ వాక్యం ఉందో అక్కడ నువ్వు నిలవాలి. వాక్యం లేని చోట నువ్వు ఉండొద్దు. వాక్యం ఎక్కడుందో అక్కడ నువ్వు నిలవాలి. ఆ వాక్యములో నువ్వు వేరుపారాలి. దేవుని పరిచర్యలో దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సహవాసం, ఈ గొప్ప కృప మీరు అనుభవించు వారిగా ఉండాలి అని దేవుడు కోరుచున్నారు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపామయుడైన దేవా, నీకు వందనాలు. మా ప్రియ బిడ్డలతో పాటు నీ సన్నిధికి వస్తున్నాం. మేమందరం నీ సన్నిధిలో మమ్మల్ని సమర్పిస్తున్నాం. నీ వైపు మేము తిరుగుచున్నాం ప్రభువా. మాలో ఉన్న లోపములను క్షమించండి. మీ పవిత్ర రక్తములో మమ్మల్ని కడుగండి. మీరు ఇష్టపడిన బిడ్డలుగా మేము తయారవడానికి కృప చూపుమని ప్రార్థిస్తున్నాం. ఈ ప్రియ బిడ్డలందరినీ మీ నామమును ఆశీర్వదిస్తున్నాం. వారిలో ప్రతి ఒక్కరు ఆశీర్వదింపబడును గాక, ప్రతి ఒక్కరు దీవింపబడును గాక. దూర ప్రాంతంలో ఉండి వాక్యాన్ని వీక్షించుచున్న మా ప్రియులందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఆశీర్వదించు ప్రభువా. నీ ప్రేమ, నీ కృప, నీ కనికరం అద్భుతమైన కార్యములు జరిగించి బిడ్డలను దీవించి నీవే మహిమ పొందమని, కృపలతో నింపమని, అద్భుత కార్యములు జరిగించమని, మీ సన్నిధిని ప్రసాదించమని, మేమందరం కలిసి నిన్ను ఘనపరచుటకు, నిన్ను స్తుతించుటకు కృప చూపమని యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమేన్.